గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా సౌరమండలాల నుంచి వచ్చేటువంటి గ్రహాల యొక్క ప్రభావంతో పాటుగా మనకున్నటువంటి పంచభౌతికాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అనుక్షణం కూడాను పనిచేస్తూనే ఉంటుంది. మానవ జీవితంలో ఈ యొక్క శక్తి తత్వాల్ని అర్థం చేసుకొని ఇంటిలో నివసించేటువంటి గృహ యజమాని ఇంటిల్లిపాది కూడాను ఆ యొక్క సౌర మండలాన్నించి వచ్చేటువంటి గాలి వెలుతురు యొక్క ప్రభావానికి వాస్తు యొక్క తత్వం ఆధారపడి ఉంటుంది. చీకటిమయమైనటువంటి ఇళ్ళు ఆ గృహంలో చాలా కష్ట నష్టాలనే ప్రసాదిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇంటిలోనికి గాలి వెలుతురు అత్యధికంగా వచ్చేటువంటి గృహాలు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాల్ని ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక ఇంటి వాస్తుపై గాలి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. గాలిలో మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ప్రాణవాయువు ఉంటుంది కదా, దానినే మనం ఆక్సిజన్ అని చెప్పేసి కూడా అంటాం. ఒక ఇంటికి విశాలమైనటువంటి ద్వారాలు, కిటికీలు ఉండి ఇంటిలోనికి గాలి బాగా గనక వీచినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉంటారు. కిటికీలు ద్వారాలు సరిగా లేకుండా గాలి సరిగా రానప్పుడు శరీరానికి కూడా ప్రాణవాయువు పూర్తిగా అందక ఆ ఇంట్లో వారు అనారోగ్యాలతో, చిరాకు పరాకులతో, నీరసం బద్ధకాలతో జీవితాన్ని గడుపుతూ అసమర్థులుగా తయారవుతారు అనే విషయాన్ని కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. చక్కని కాంతి వెలుతురు ఉన్న ఇళ్ళు కళకళలాడుతూ శోభిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ద్వారాలు, కిటికీలు, వెంటిలేటర్లు ఉన్న ఇంట్లోకి చక్కని వెలుతురు వచ్చి అది మానసికమైనటువంటి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కూడాను కలిగిస్తుంది. వెలుతురు లేని చీకటి కొంపలు ముసురు పట్టినటువంటి ఆకాశంలా ఉండి ఆ ఇంట్లోని వారిని నీరసంగా, నిరాశావంతంగా చేస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుచేతనే ఉదయాన్నే నిద్ర నుంచి లేస్తూనే ఉత్తరపు ద్వార వాకిలిని, ఉత్తరం ఉన్నటువంటి కిటికీలన్నిటినీ కూడా తెరిచి ఉండాలి. అలాగే తూర్పు వైపున ఉన్నటువంటి కిటికీలన్నీ కూడా తెరిచి ఉండటం అలవాటు చేసుకోవాలి. ఋతువులు అంటే 3 కాలాలకు సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితి కదా. ఈ యొక్క శీతాకాలంలోనేమో చల్లగాను, వేసవి కాలంలోనూ వేడిగాను, వర్షాకాలంలో సమశీతలంగా ఉండి మనసుపై, శరీరాలపై రకరకాల ప్రభావాలు ఆ ఋతువులు కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి అన్ని కాలాల్లోనూ, అన్ని ఋతువుల్లోనూ మనిషి శరీరానికి, మనస్సుకు ఆరోగ్యాన్నిచ్చే మంచి ఇంటిని ఇవ్వటం కూడా వాస్తు యొక్క బాధ్యతగా మన పూర్వీకులు గుర్తించారు అనే విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అందుకే దిక్కులు గుర్తించేటువంటి పద్ధతి చాలా గొప్పగా చెప్పారు. 4 మూలలు కూడాను ఈ దిక్కులలో భాగంగా చెప్పడం జరిగింది. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. ఈ యొక్క దిక్కుల యొక్క ప్రభావంలో దశ దిశలు అని చెప్పేసి 10 దిక్కులు కూడా మనం చెప్పుకోవాలి. ఈ 8 దిక్కులే కాకుండా ఇంకో 2 దిక్కులు ఉన్నాయి. అవి భూగర్భం, మరి ఆకాశం కూడా. ఇవి కూడా దిక్కులేనండి వాస్తుశాస్త్ర రీత్యా. అందుచేత తేలికగా గుర్తుంచుకునేటువంటి పద్ధతి మాత్రం మర్చిపోకూడదు. తూర్పు మరియు దక్షిణం మరియు పడమర మరియు ఉత్తరం కలిపి ఒకే పదముగా తూదాపావు అని ఉచ్చరించి గుర్తు పెట్టుకున్నట్లయితే సూర్యుడు ఉదయించేటువంటి దిక్కు తూర్పు, దాని పక్క నుండి గడియారపు ముళ్ళు తిరిగే క్రమంలో మిగతా దిక్కులు ఉంటాయి అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి. తూర్పుకు ఎదురుగా నిలబడి కుడి పక్కన మూలలో తూర్పు పక్క నుండి వరుసగా ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. ఇది దిక్కులు, మూలలు తేలికగా గుర్తించే పద్ధతి వాస్తు శాస్త్రంలో. అయితే ప్రాచీన శాస్త్రజ్ఞులు వాస్తును తేలికగా అర్థం చేసుకోవటానికి కొన్ని సులువైనటువంటి మార్గాలు కూడా మనకు ప్రబోధించారు.
అధిపతులు, దిక్పాలకులు, వారి యొక్క వాహనాలు ఆధారంగా వాస్తు యొక్క మూల స్వరూపాన్ని ఆకళింపు చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దిక్కులు, దిక్పాలకులు, గ్రహాధిపతి, దానికి సంబంధించిన వాహనం ఏమిటి అని గనక గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ యొక్క ఇంటి వాస్తు పరిపూర్ణంగా అవగాహన చేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వాస్తులో తెలుసుకోవలసిన ముఖ్యమైనటువంటి విషయంగా మాత్రం గుర్తెరిగినట్లయితే ఆ ఇంటిలోకి అడుగు పెట్టగానే మీకు ఆ ఇంటిలో ఏ మూల దోషం ఉంది, ఏ మూల దోషం లేదు, ఈ ఇంటికి పట్టినటువంటి గ్రహణం ఏమిటి, ఆ గ్రహణాన్ని వదిలించడానికి మనం ఆచరించవలసిన అసలు సిసలైన మార్గహేతువు ఏ విధంగా అనుసరిస్తే ఆ ఇంటి వారంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అనేటువంటి విషయం మాత్రం ఇక్కడ తప్పనిసరిగా గుర్తెరగాలి. అందుచేత తప్పనిసరిగా అక్షర క్రమంలో దాగిన పరమార్థ లక్షణం వాస్తుశాస్త్రంలో తెలుసుకొని ఏ దిక్కుకు ఎటువంటి అధిపతి ఉన్నాడు, ఆ అధిపతి ఈ ఇంటిలో ఎటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గనక అవగాహన చేసుకుంటే సర్వం శుభమయం.